వెల్కమ్ టు #కిచెన్. ఈరోజు మనం హైదరాబాద్ స్టైల్ చికెన్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా చికెన్ పీసెస్ పెద్దవి కట్ చేయించుకొని వాష్ చేసుకొని తీసుకుందాం. దీనిలో ఒక 4 స్పూన్లు కారం వేసుకొని, 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒకటిన్నర స్పూన్ జింజర్ పేస్టు, ఒకటిన్నర స్పూన్ గార్లిక్ పేస్టు వేసుకొని ఒక 1/2 స్పూన్ పచ్చిమిర్చి పేస్టు, ఒక చిన్న కప్పు పెరుగు, ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసి వీటన్నిటిని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపి ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి వీటిని మనం. దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి లాస్ట్లో మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందు రైస్ కూడా వాష్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ మనకి నానాలి కాబట్టి దీంతో పాటే పెట్టేసుకుంటే 2 ఒకటేసారి మనకి రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనకి చికెన్ మ్యారినేట్ అవ్వడానికి 30 మినిట్స్, రైస్ నానడానికి 30 మినిట్స్ పడుతుంది కదా. ఈ లోపల మనం ఫ్రై ఆనియన్స్ రెడీ చేసుకుందాం. ఫ్రై ఆనియన్స్కి ముందుగా ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక బాండల్లో ఆయిల్ వేసి కొంచెం కాగిన తర్వాత కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి. గరిటెతో కొంచెం తిప్పుతూనే ఉండాలి. అది తిప్పినప్పుడు మనం గరిటెతో కంటిన్యూస్గా తిప్పడం వల్ల అన్ని సైడ్స్ ఈవెన్గా కాలుతాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం ఎర్రగా అవ్వగానే తీసేసేయాలి. ఎందుకంటే మరీ డార్క్నెస్ కోసం వెయిట్ చేస్తే అది నల్లగా అయిపోతాయి. నల్లగా అవ్వకుండా చూసుకోవాలి. ఇలా మనం టిష్యూ పేపర్ మీద ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మన రైస్ క్వాంటిటీ కంటే డబల్ కన్నా ఎక్కువ వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో ముందుగా బే లీఫ్ వేసుకొని, తర్వాత 2 స్టార్ ఎనీస్ వేసుకొని, మరాఠీ మొక్క, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, నట్మగ్, షాజీరా, సోంపు, కొంచెం ఉప్పు కూడా వేసి బాగా నీళ్లు కాగనివ్వాలి. నీళ్లు తెల్లుతున్నప్పుడు 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తెల్లుతున్న నీళ్ళల్లో మనం నానబెట్టుకున్న రైస్ తీసుకొచ్చి వేసుకోవాలి. దీన్ని మనం ఎక్కువ మెత్తగా ఉడికకూడదు. ఒక 75% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్లు వంచేసుకోవాలి బాగా. మనం ఇది రైస్ చేసుకుంటూనే సైమల్టేనియస్గా చికెన్ కూడా స్టార్ట్ చేసేసేయాలి.
ఇప్పుడు ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని బిర్యానీ ప్యాన్ నేను డైరెక్ట్గా పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని తీసుకొచ్చి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసాను. పెద్ద పీసెస్ని ఫస్ట్ ఒక్కొక్కటి వేసుకొని మిగతా చిన్న చిన్న పీసెస్ని బల్క్లో వేసేసాను. పీసెస్ అన్నీ వేసేసిన తర్వాత బాగా కింద నుంచి కలుపుకోవాలి. మనకి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 15 minutes ఉడకబెట్టాలి. మనకి ముక్క 95% అండ్ ఆల్మోస్ట్ ఉడికేసేయాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయింది అన్నప్పుడు దీన్ని ఇప్పుడు నేను ఒకటేసారి పెద్ద బౌల్లో చేసేసాను కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి హాఫ్ చికెన్ తీసేసి మిగతా చికెన్ని దీంట్లోనే బాగా స్ప్రెడ్ చేసేస్తున్నాను. స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకున్న చికెన్ పైన మనం ముందే బాయిల్ చేసుకున్న రైస్ తీసుకొచ్చి దీని మీద హాఫ్ ఆఫ్ ది రైస్ స్ప్రెడ్ చేయాలి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మిగిలిన చికెన్ పీసెస్ని కూడా తీసుకొచ్చి దీనిపైన వేసుకోవాలి. గ్రేవీ కూడా దీనిపైన వేసుకొని సేమ్ స్టెప్స్ రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కాగబెట్టిన పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసి కలుపుకొని దీంట్లో లాస్ట్లో పోసి మూత పెట్టేసుకోవాలి. దీనికి మూత పెట్టే ముందు మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకొని సన్నగా చేసి ఈ బౌల్కి చుట్టూ స్ప్రెడ్ చేసుకొని దానిపైన మూత పెట్టి గట్టిగా ఒత్తాలి. ఒత్తి ఒకవేళ మీకు ఇంకా ఆవిరి పోతుంది అనిపిస్తే కొంచెం వెయిట్ కూడా పెట్టేసేయండి. అప్పుడు మనకి ఆవిరి బయటికి ఏమీ వెళ్ళకుండా సెట్ అయిపోతుంది. చపాతీ పిండి అంతా సెట్ చేసేసిన తర్వాత ఒక 15 minutes మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండితో లాక్ చేసేసింది కొంచెం తీసేసి
గరిటెతో కొంచెం కొంచెం ప్లేట్ని లేపి తీసేస్తే మనకి వేడి వేడి హైదరాబాద్ బిర్యానీ రెడీ. దీంట్లో లాస్ట్లో మనం కొంచెం గీలో జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించుకొని గీతో పాటు ఇవన్నీ వేసి పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గార్నిష్ వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అసలు చూడండి, చూడటానికే బిర్యానీ ఎంత నోరూరుతుందో. ఈ క్వారంటైన్ టైంలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ, అది హైదరాబాద్ స్టైల్లో ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూడండి. కన్ఫామ్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.